ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి అమలైతే ప్రభుత్వానికి కొంతమేర ఆర్థిక భారం అయినా పేదలకు మంచి జరగనుంది. కొత్త సంవత్సరం మొదటి రోజే అమరావతిలో నిర్మాణ పనుల విషయంలో కీలక అడుగుపడింది. రాజధాని పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొత్తం 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా బుధవారం టెండర్లు ఆహ్వానించాయి. 2323 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టాయి. 2 ఎల్పీఎస్ జోన్లలో మౌలిక వసతుల కల్పన, ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ పనులకు సిఆర్డీఏ బిడ్లను ఆహ్వానించింది. వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రా పనుల కోసం ఏడీసీ టెండర్లు పిలిచింది. ఈ నెల 22 మధ్యాహ్నం 2 గంటల వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బిడ్లను తెరుస్తారు. బుధవారం సీఎం చంద్రబాబు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తొలుత ఆలయ మర్యాదలతో వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దుర్గమ్మ ఆలయానికి రావడం వల్ల అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఆనందం, ఉత్సాహంతో ఉన్న ప్రజలను కూడా చూడగలిగానన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుకు న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, ప్రజలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్లారు. సుమారు 2000 మందిని సీఎం పలకరించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారితో మాట్లాడి ఫోటోలు దిగారు. కొందరు వారి సమస్యలు చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు వారికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం చేశారు. కొంతమంది పెన్షన్లు, వాళ్ల మంజూరుపై వివరించారు. వాటికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా, జగన్పై విచారణకు ఆదేశిస్తారా అని విలేకరులు అడిగారు. ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని, ఆ టైంలో చర్యలు తీసుకోలేమని చెప్పారు చంద్రబాబు. పైగా జగన్పై కక్ష సాధించాలంటే ఇది తనకు అద్భుత అవకాశమన్నారు. కానీ అలాంటి పని తాను చేయనని చెప్పారు. జగన్ను అరెస్టు చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాడినన్నారు. అదే చేస్తే వైసీపీ నేతలకు తనకు తేడా ఏంటని అన్నారు సీఎం. చెడిపోయిన వ్యవస్థలను గాడిన పెట్టడమే తన లక్ష్యమన్నారు చంద్రబాబు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. జూన్ నెలలోపే తల్లికి వందనం అమలు కానుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం అమలు చేయనుంది. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తారు. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద గతంలో ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చేది. దాన్ని 10,000 రూపాయలకు పెంచింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా 10,000 ఇవ్వనుంది. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రైతుల ఖాతాలో వేనున్నారు. దీని తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకంపై కూడా చర్చ జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఫిక్స్ చేశారు. ఇక మత్స్యకారులకు వేట విరామ సమయంలో అందించి ప్రభుత్వ సాయం 20,000 రూపాయలను ఏప్రిల్లో ఇవ్వనున్నారు. వైసీపీ టైంలో జరిగిన విధ్వంసంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల బకాయిలీ 1,30,000 కోట్ల రూపాయలకు చేరాయని ఈ సమావేశంలో తేలింది. ఉద్యోగులకు పీఎఫ్ బకాయిలు, ఆసుపత్రుల బిల్లులు ఇలా చాలా పెండింగ్లో బిల్లులున్నాయని లెక్క తేలింది. దీంతో పాటు కేబినెట్ కీలక ఆమోదం చేసింది. సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ సమీకృత ప్రాజెక్టును గ్రీన్ టెక్ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో పవన విద్యుత్ 119 మెగావాట్లు, సౌర విద్యుత్ 130 మెగావాట్లతో పాటు బ్యాటరీ నిల్వ వ్యవస్థను క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. విశాఖలో టీసీఎస్ మిలీనియం టవర్స్ ఏబీ బ్లాకుల్లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 90% పైగా ప్రజలు తెలుగు మాట్లాడతారు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది అందరికీ అర్థం కావాలంటే జీవోలు తెలుగులో కూడా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. తెలుగు భాష సాంస్కృతిక వారసత్వాలకు సముచితంగా గౌరవమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. జీవోలను ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అప్లోడ్ చేసేందుకు ఐటీ శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణం, అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన. కుప్పంలో 2 దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనుంది. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించిన ఫిజిబిలిటీ నివేదికను అధికారులు సిద్ధం చేశారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకారంలో నిర్మాణం జరగనుంది. విమానాశ్రయ విస్తరణ, కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ సమావేశమయ్యారు. రాజమండ్రి ఆంధ్ర పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై చర్చించారు. వైసీపీ టైంలో జరిగిన వేతన ఒప్పందం గురించి వివరించారు. గతంలో పేపర్ మిల్లు కార్మికులకు 9,000 పెంచుతూ తీసుకున్న విషయాన్ని గుర్తుకు చేశారు. కానీ గత డిసెంబర్ 24న జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో 3,500 మాత్రమే జీతం పెంచుతామని పేపర్ మిల్లు యాజమాన్యం చెప్పిందని పురంధేశ్వరి సీఎంకు చెప్పారు. దీంతో పాటు స్థానిక సంస్థలకు మిల్లు యాజమాన్యం పన్నులు కట్టడం లేదని కూడా వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ తీరంలో శనివారం నిర్వహించిన నేవీ విన్యాసాల ప్రదర్శన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలని ఆయన అన్నారు. అందుకే ప్రధాని మోదీ వికసిత్ భారత్ లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. రక్షణ రంగంలో నౌకాదళం చేస్తున్న కృషి అసామాన్యమని సీఎం కొనియాడారు. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా చేస్తున్నాయని అన్నారు. దేశ రక్షణకే కాకుండా ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తుందని చంద్రబాబు అభిప్రాయం. హుద్హుద్ తుఫాను సమయంలో 10 రోజుల పాటు నేవీ చూపించిన చొరవ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు సీఎం చంద్రబాబు. For more videos like this, subscribe Big TV channel.